ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆగస్ట్ 3 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ప్రతి మానవుడి జీవితంలో ఏదో ఒక కష్టం, హృదయం విరిగి నలిగిపోయిన పరిస్థితులే. ప్రాముఖ్యంగా ఈ జనరేషన్లో నేను చెప్పే మాట, ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి కుటుంబ సభ్యుడు తెలుసుకోవాల్సింది ఏంటిదనగా, పైకి చిరునవ్వుతూ ఉండొచ్చు, పైకి మనము తీసుకున్న బాధ్యతలు నెరవేర్చే పరిస్థితుల్లో మనం ఉండొచ్చు, కానీ హృదయ అంతరంగంలో చాలామంది విరిగిపోయిన పరిస్థితులు ఉన్నారు. మరణం ఎప్పుడొస్తే బాగుంటుంది అనే పరిస్థితులు ఉన్నాయి. ఈ పైన ఉన్న వీడియో చూడండి, దీన్ని కెటిల్ అంటారు, నీళ్లు వేడి చేస్తారు. అది విరిగిపోయినా తన బాధ్యతను తను నెరవేరుస్తుంది. ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ జీవితాల్లో ఉన్న మనుషులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొంచెం జాగ్రత్త, ప్రేమ చూపెట్టండి. వారి జీవితాల్లో కూర్చోండి, వారిని అడగండి. వారు కోపడ్డా, వారు అసహించుకున్నా కొంచెం ఓపికతో వారితో ఉంటే వారి హృదయం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీరు గమనించగలరు. కాబట్టి విరిగిపోయిన, నలిగిపోయిన హృదయాలని ఇష్టమైన బలులుగా తీసుకొని విరిగిన హృదయాలని తిరిగి కట్టగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యంలోకి నడిపించి మీ జీవితాల్లో ఉన్న ప్రతి కన్నిటిని దేవుడు ఆనందంగా మార్చునుగాక. ఆమేన్.